లవోదికయ సంఘంలో మొదటి మాట నిలువెచ్చని స్థితి. రెండవ మాట ఏంటంటే, ఈ రెండవ మాటలో 5 ఉన్నాయి చూడండి. రెండవ మాటలో 17వ వచనంలో దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు. 5 మాటలు రెండో పాయింట్లో 5 గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ పాయింట్ 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి భోజనం చేస్తాను. అదంతా కాదు కానీ నేను తలుపు తడుతున్నాను అనేది 3వ పాయింట్. సరే, ఈ 3 విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు, ఇవి ఒక్కొక్కరు దౌర్భాగ్యం ఒకరికి, దిక్కుమాలిన స్థితి ఒకరికి, గ్రుడ్డివారు ఒకరు, దరిద్రుడు ఒకరు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటే పోనీలే ఎట్లొకట్లా అనుకోవచ్చు. కానీ దరిద్రం ఏంటంటే ఈ 5 కేటగిరీస్ ఒక్క వ్యక్తిలోనే ఉంటాయంట. అంతేకాదు ఉంటాయి. ఈ 5 స్థితులు, 5 కండిషన్స్ ఒక్క వ్యక్తిలోనే ఉంటాయి. అందుకే వారు నిలువెచ్చగా ఉంటారు. ఈ 5 లేనివాడు దేవుని స్వరాన్ని గుర్తుపడతాడు. ఈ 5 లేనివాడు దేవుని స్వరం గుర్తుపడతాడు. కానీ దౌర్భాగ్యం అంటే దాని నుంచి వేరుపడే అవకాశం లేదు. దాని నుంచి స్వస్థపడడానికి, దాని నుండి బయటపడడానికి అదొక కంప్లీట్ క్లోజ్డ్ కండిషన్ అన్నమాట దౌర్భాగ్యం అంటే. ఈ సంఘానికి ప్రారంభ వచనంలో ఒక మాట ఉంది చూడండి, 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమేన్ వాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ఆమేన్ అంటే లెట్ ఇట్ బి హ్యాపెన్, లెట్ ఇట్ బి డన్. ఆమేన్ అంటే ఫైనలైజింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. దౌర్భాగ్య స్థితిలో ఆమేన్. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దౌర్భాగ్య స్థితిలో ఉండు, దిక్కుమాలనిగా ఉండిపో, దరిద్రుడిగా ఉండిపో, గుడ్డివాడిగా ఉండిపో. 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయస్తుడు ఇంకను అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము. 22వ అధ్యాయం 11. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను ఆ ప్లేస్ లో దౌర్భాగ్యుడు ఇంకను దౌర్భాగ్యునిగానే ఉండనిమ్ము, దిక్కుమాలిన వాడు ఇంకను దిక్కుమాలినగానే ఉండనిమ్ము, దరిద్రుడు గ్రుడ్డివాడు దిగంబరిగానే ఉండనిమ్ము. ఆమేన్ అంటే అదొక హిబ్రూ గ్రీక్ వర్డ్. ఆమేన్ అంటే లెట్ ఇట్ బి డన్ అన్నమాట. స్థిరపరచబడడం, స్థాపించబడడం ఆమేన్ అంటే. ఆమేన్ అని బిగ్గరగా, విశ్వాసంగా, ధైర్యంగా పలకాలి. ఎందుకంటే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడని. ఎప్పుడు పలకలేవంటే నీకు ఆ నమ్మకం లేనప్పుడు పలకలేవు. ఆమేన్ అంటే స్థిరపరచడం, స్థాపించడం, ఎస్టాబ్లిష్ అన్నమాట. అంతే, ఇంకా కదల్చబడకుండా స్థాపించబడడం. ఆమేన్ అనువాడు దౌర్భాగ్యులైన వారిని, దిక్కుమాలిన వారిని, దరిద్రులైన వారిని, గ్రుడ్డివాడైన వారిని, దిగంబరి అయిన వారిని గురించి చెప్తూ నువ్వు ఇలాగున్నావు, ఇలాగున్నావు అని లాస్ట్ వచనంలో చూడండి, 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి. ఆ మాట ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమేన్ అంటే క్లోజ్డ్ కండిషన్ కదా. దెర్ ఇస్ నో వే టు బి ఓపెన్డ్ అండ్ దెర్ ఇస్ నో వే టు బి డెలివర్డ్. ఇంకా అసలు లేదు, చాయిస్ లేదు. ఆమేన్ అంటే జరిగిపోద్ది అంతే. ఆమేన్ అంటే జరిగిపోద్ది అంతే. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మార్పునందే చాయిసే లేదు. నిలువెచ్చగా ఉన్నారు వాళ్ళు. నిలువెచ్చని వారు వేడి అవ్వటానికి, వెచ్చగా అయ్యే చాయిస్ లేదు. ఇంకా అయ్యి పూర్తిగా చల్లారిపోవడం తప్పితే నిలువెచ్చని స్థితిలో ఉన్నవి మరలా వెచ్చగా అవ్వడం ఇంపాసిబుల్. మరలా వాటిని మనం వెచ్చ చేస్తే తప్ప. అలాంటి స్థిరంపరచబడి దౌర్భాగ్య స్థితిలో పాతుకుపోయిన వారిని గురించి, దిక్కుమాలిన స్థితిలో పాతుకుపోయిన వారిని గురించి ఈ చెడ్డ కాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు దౌర్భాగ్యుడు అయినా, నువ్వు దిక్కులేని వాడవు అయినా, ఆమేన్, నువ్వు స్థిరంగా పాతుకొని పోయినా, నేను ప్రేమించే వారిని నేను గద్దించి శిక్షిస్తాను. కాబట్టి బీ కేర్ఫుల్.
బి డిలిజెంట్, బి వాచ్ఫుల్. జాగ్రత్త పడి ఆసక్తి కలిగి. నువ్వు మారుమనసు పొందాలని ఆసక్తి ఉందా? మారుమనసు పొందు. ఎలాంటి స్థితిలో నుండి? దిక్కులేని స్థితిలో నుండి, దరిద్ర స్థితిలో నుండి, దౌర్భాగ్య స్థితిలో నుండి, దిగంబర స్థితిలో నుండి నువ్వు మారుమనసు పొందాలని ఆశ ఉందా? యు క్యాన్ బి సేవ్డ్. ఎంత గొప్ప మాట అది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. విడిపింపబడవచ్చు, విమోచింపబడవచ్చు. 107వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా విమోచించిన వారు 1-2. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుతారు. ఏమని? యెహోవా దయాళుడని. దౌర్భాగ్యుడు అంటే ఏంటి అసలు? రెచ్డ్ పర్సన్. రెచ్డ్. దౌర్భాగ్యం అంటే ఏంటి? ఇదే 107వ కీర్తనలో ఉందనుకుంటా, చూడండి. 106. నాకైతే దేవుని పొందు ధన్యకరము. లాస్ట్ వచనం 106 73 లాస్ట్ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దౌర్భాగ్యము అంటే ఈ వచనం కాదు. దౌర్భాగ్యము అంటే దేవుని పొందు లేకపోవడం అంటే అది. భాగ్యము లేని. మరియ దగ్గరికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక దూత వచ్చి అంటుంది, కన్య మరియ దగ్గరికి వచ్చేసి 400 చీకటి సంవత్సరాల తర్వాత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని వలన ఉగ్రత పొందేవా? దయా, దేవుని వలన కృప పొందితివి. భాగ్యం అండి అది. భాగ్యం. అది లేకపోవడం దౌర్భాగ్యం. ఈ చివరి కాలంలో సంఘము లేకపోతే ఒక విశ్వాసి కండిషన్ ఇలా ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు విశ్వాసి, దేవుని కార్యాలు చూస్తుంటాడు, దేవుని వాక్యం వింటుంటాడు, కానీ దేవునినే తన జీవితంలో కలిగి ఉండడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునిని కలిగి ఉండడు. ప్రార్థన చేస్తాడు, విశ్వాసం ఉంచుతాడు, పాటలు పాడతాడు, ఉపవాసం ఉంటాడు, కానుకలు ఇస్తాడు, పరిచర్య చేస్తాడు, చాలా అభివృద్ధి పొందుతాడు, కానీ దేవుణ్ణి మాత్రం కలిగి ఉండడు. అలాంటి జీవితాలు ఎన్నో చూస్తున్నాం మనం. దేవుడు ఉండడు జీవితంలో, కానీ అన్నీ ఉంటాయి. ప్రార్థనకు వచ్చేవారే, విశ్వాసాలు అనబడిన వారే. అది దౌర్భాగ్యం అంటే. దేవుడు నీకు ఉండకపోవడం, నీలో కాదు, నీ కొరకు కాదు, నీకుగా దేవుడు ఉండకపోవడం దౌర్భాగ్యం. ఉన్నాడా దేవుడు నీకు? నీ ప్రాణానికి చెప్పుకుంటావా దేవుడు ఉన్నాడు? భ్రమపడడం కాదు. నువ్వు పాపంలోనే బతుకుతా, భయపడకుదే, నేను నీకు తోడై ఉన్నాను, ఈ వచనాలన్నీ ఇంకా కిరీటాలుగా వేసుకొని దేవుడు నాకు తోడుకున్నాడు అని అంటే ఉండడం. నువ్వు దానిలో నుండి బయటకు వచ్చి అడుగు ఉంటాడు. నీ నచ్చిన పనులు చేసుకుంటూ, నచ్చినట్లుగా బ్రతుకుతూ, నచ్చిన క్రియలు చేసుకుంటూ, నీకు నీ స్వనీతినంతా నెరవేర్చుకుంటూ, నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ, నీ స్వయం తృప్తి. దౌర్భాగ్యము అని అంటే గ్రీక్ వర్డ్ స్వయం తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అన్ని ఉన్నట్టుగా తృప్తి పడడం. దాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దౌర్భాగ్యము అంటే అర్థం దేవుడు నీకు ఉండకపోవడం. అది చాలా భయంకరమైన విషయం ఈ చివరి దినాల్లో. 24 గంటల నోట్లో దేవుని పేరే ఆడుతుంటుంది, కానీ దేవుడు నీకు ఉండడు. గమనించుకొని ఆత్మీయ జీవితాన్ని. 24 గంటలు టెన్షన్గా దేవుని సన్నిధిలో కనపడతావు నువ్వు, కానీ విశ్వాసంగా ప్రార్థన చేయవే, విశ్వాసంతో దేవునికి భయపడవే, దేవుడు నీకు ఉండడు. 2, దేవుని కలిగి ఉండని, దేవుడు తన జీవితంలో ఉండని వాడు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే దిక్కులేని వాడిగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాని సహాయానికి రాడు, దేవుడు వానికి ఆశ్రయముగా ఉండడు. కాబట్టి
దేశదిమ్మరిలాగా దిక్కులేని వాడు అవుతాడు. వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే దేవుని సన్నిధిలోనే ఉంటాడు, మరలా ప్రార్థనలోనే ఉంటాడు, వాక్యమే వింటూ ఉంటాడు, వాక్యమే మాట్లాడుతూ ఉండొచ్చు. నేను చెప్పేది ఆత్మీయ స్థితిని గురించి. చాలా భయంకరమైన స్థితి అది. అన్నీ ఉన్నా బాగుంది అనుకున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరైనా నీకు అది లేదు అంటే ఎలా ఉంటుంది? నీకేమైనా కళ్ళు పోయినాయా, నీకేమైనా మైండ్ పోయిందా అంటాం. సంఘం ఇప్పుడు అలాంటి స్థితిలో ఉంది, క్రైస్తవ్యం ఇలాంటి స్థితిలో ఉంది. దేవుణ్ణి కలిగి ఉండని వాడు దిక్కుమాలిన వాడవుతాడు, దిక్కులేని వాడవుతాడు, దిక్కుమాలిన వాడైపోతాడు. ఉంటాడు ఆయన అక్కడే. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీభవించుదురో అక్కడ వారి మధ్యలో ఉంటాను. కానీ వారికి మాత్రం ఉండడు, భయపడని వారికి మాత్రం ఉండడు. 3, ఈ దిక్కులేని వాడు ఏమైపోతాడు? 3వ వ్యక్తి ఎవరు? లవోదికయ సంఘంలో 3వ వ్యక్తి ఎవరు? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, 3 దరిద్రుడు. దిక్కుమాలిన వానికి పరామర్శ ఉండదు. దేశమంతా తిరుగుతూ ఉంటాడు కదా, కాలు ఒక చోట నిలబడదు. ఒక్క వాక్యానికి స్థిరపడి ఉండడం, ఒక్క ఉపదేశ క్రమానికి లోబడి ఉండడం తెలీదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిక్కుమాలిన ఆత్మీయ జీవితం నిత్య నాశనంలోనికి తీసుకెళ్తుంది. నువ్వు కట్టుబడి ఉండాల్సింది ఏదో ఒకటే, దీనికే కట్టుబడి ఉండమని చెప్పట్లా. నిన్ను సత్య మార్గంలో నడిపేదేదో దాన్ని వెతుక్కో, దాన్ని ఎంచుకో, దానికి కట్టుబడి ఉండు, నమ్మకంగా ఉండు. నమ్మకం అంటే అదే కదా, ఒక్క దాంతో నమ్మకంగా ఉండడం. 3 దరిద్ర స్థితి. ఈ దిక్కుమాలిన స్థితిలో ఉన్నవాడికి ఓ పరామర్శ ఉండదు, ఒక ఆశ్రయం ఉండదు, కాళ్ళు ఒక చోట నిలబడదు. కాబట్టి వానికి ఏం దొరకవు. ఇంకా అటు కృప దొరకదు, ఇటు కనికరం దొరకదు, ఇటు దీవెన దొరకదు, ఇటు మంచి దొరకదు, ఇంకేమీ ఉండవు. దరిద్ర స్థితిలో రిక్తునిగా ఉండిపోతాడు. ఏం దొరకవు. ఇంకా ఏ మాటకి కట్టుబడి ఉన్నావని దేవుడు దీవించాలి. దేవా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను, నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి, నీవిచ్చిన మాటను బట్టి నేను ఎదురు చూస్తున్నాను, నేను కట్టుబడి ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని అంటే అప్పుడు దేవుడు సహాయపడతాడు. ఏ మాటకి కట్టుబడతాం? కనబడిన మాటలన్నిటికీ కట్టుబడి ఉంటాం. దేవుడు ఏ మాటను బట్టి దీవించాలి? కాగా కలిగే నష్టం ఏంటి అని అంటే యు విల్ బి ఎంప్టీ. దరిద్రుడు, పూర్. దరిద్రం అంటే ఏమి లేకపోవడం, ఏమి లేని స్థితి, ఎంప్టీ. ఈ ఎంప్టీగా దరిద్ర స్థితిలో ఉన్న వాడు, గమనించండి, దరిద్రునిగా ఏమి లేని వాడు. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి? దరిద్ర స్థితిలో ఉన్నవాడు ఏది దగ్గరకు వస్తే దాన్ని పట్టేసుకోవాలని కోరుకుంటాడు. మంచి ఏది, చెడేంటి, మేలుకరమైనది ఏంటి, పాయిజన్ ఏంటి, మంచిదేంటి అని విచారించడు. దగ్గరలో ఏదో అది పట్టేసుకుంటాడు. ఎందుకంటే అక్కరలో ఉన్నాడు కదా, అక్కరలో అవసరతలో ఉన్నాడు కదా, ఏది దొరికితే అది పట్టేసుకోవడమే. గురుడ్డివాడు తన చేతిలోనికి పాము వచ్చినా కానీ పట్టేసుకుంటాడు. గురుడ్డివాడు తాను నాశనకరమైన ఊబిలోనికి కూరుకొని పోతున్నా కానీ అతను అదొక పచ్చిక బయల్లో నడుస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఎందుకనంటే అంతవరకు ఏది రుచి చూడలేదు కదా, ఇంకా జరిగినది కనపడినది ఏదో అదే గొప్ప అనుకుంటాడు. చాలా భయంకరమైన స్థితి అది. హెల్ప్లెస్ కండిషన్, హోప్లెస్ కండిషన్. ఈ గురుడ్డివాడిగా ఉన్నవాడు ఫస్ట్ దౌర్భాగ్య స్థితి, 2 దిక్కుమాలిన స్థితి, 3 దరిద్ర స్థితి, 4 గురుటివాడు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైపోద్దంటే అతడు దిగంబరి అయిపోతాడు. దట్ లింక్ బిట్వీన్ వన్ అండ్ అనదర్, ఒకదానికి ఒకటి కనెక్షన్ అన్నమాట. దిగంబరి అయిపోతాడు. ఇంకేముండవు ఒంటి మీద. గురుటివాడు ఏం కనపడింది? ఏం వేసుకున్నాడా, వస్త్రం ఉందా లేదా, ఏం కనపడుతుంది? నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు. అదే వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివర వచనం చదవండి. 17-18. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను,
నాకేమీ కొదవలేదని చెప్పుకొనొచ్చినావు. 18వ వచనం చూడండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్తున్నాను. నీకు ఆసక్తి కలిగితే బుద్ధి తెచ్చుకో. పుటము వేయబడిన బంగారం 2, దిశముల సిగ్గు కనపడకుండా వస్త్రం 3, కంటి దృష్టి కోసం గుడ్డితనం పోవడానికి కాటుక, కళ్ళకు రాసుకునే కాటుక అనుకున్నారు. బైబిల్లోనే ఉంది కదా, ఎందుకు రాయకూడదని ఇంకా సిద్ధాంతాలు బయటకు తీశారు. ఆ కాటుక కాదు మాట్లాడేది ఇక్కడ. కంటి దృష్టి, ఆత్మ దృష్టి గురించి మాట్లాడేది. నువ్వు గుడ్డివాడి అయిపోయావు కదా, నా దగ్గరికి రా, నేను కాటుకిస్తా. కాటుకంటే కళ్ళకు రాసుకునేది కాదు, పర్టికులర్గా చెప్తున్నా. నీ కన్ను కన్నే కదా దేహమంతటికి దీపం, దేహమునకు దీపము కన్నే కదా. నీకు కావలసిన కాటుకిస్తాను, రా నా దగ్గరకు వచ్చి కొనుక్కో, నువ్వు బుద్ధి తెచ్చుకో. దౌర్భాగ్యుడు దేవుణ్ణి కలిగి ఉండని వాడు, దేవుణ్ణి విశ్వసించని వాడే ఆయన్ని కలిగి ఉండడు. ఇప్పుడు ఆలోచన చేసుకో, నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నువ్వు చేయుచున్నదేదో నిన్ను క్రమపరచడానికి, నిన్ను సత్య మార్గంలో నడపడానికి నీకు ఆ స్వరం వినపడుతుందా? నువ్వు కుడి వైపునకు వెళ్ళు, నువ్వు ఎడమ వైపునకు వెళ్ళు అని వెనుక నుండి మీకు ఒక శబ్దం వినపడుతుంది అని ఉంది యెషయా గ్రంథంలో. ఆ స్వరం ఉందా? నడిపిస్తుంది అలాగా? నువ్వు దిక్కు లేకుండా ఎటుపడితే అటు దొరిలిపోకుండా, ఎటుపడితే అటు మార్గం తప్పిన చుక్కల వల్ల తిరుగులాడకుండా నిన్ను ఒక దిశలో నడిపించడానికి, నిన్ను ఒక గురిలో నడిపించడానికి, నిన్ను ఒక గమ్యం చేర్చడానికి నీకు ఆ స్వరం ఉందా? ఆ నడిపింపు ఉందా? ఆ దైవ సహాయము ఉందా మనకి? లేకపోతే దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్లు. అడగాలి ప్రభుని, దేవా నన్ను అలా దౌర్భాగ్యంగా ఉంచొద్దు, దిక్కుమాలిన వ్యక్తిగా నన్ను ఉంచొద్దు, దరిద్ర స్థితిలో నేను ఉండకూడదు, గురుడ్డివాణిగా నేను ఉండకూడదు, దిగంబరిగా నేను ఉండకూడదు. నాకు పెండ్లి వస్త్రం దాయిచే. మనమందరం వధువు కదా ప్రభువునకు, నాకు పెండ్లి వస్త్రం దాయిచే. ఈ రోజుల్లో అందరూ కూడా దేవుడు ఏమైనా చేయగలవు, సమస్తము చేయగలవు, మార్చివేయగలవు, నిన్నే నమ్ముకున్నాను, అద్భుతం చేయి, ఇలాంటి విధముగా దేవుడిని చూస్తున్నారు. కానీ అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూస్తావనుంది వాక్యం. అది ఆయన నిలుచుని ఉన్నాడు, ద్వారమునొద్ద నిలుచుని ఉన్నాడు రావడానికి. ద్వారమునొద్ద నిలుచుని ఉంటే ఈ సమస్త కార్యాలు చేసేటట్లు కనపడుతున్నాడా దేవుడు? ఇంకెక్కడండి? ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, నీతిమంతులు పరిశుద్ధులు చంపబడుతుంటే, స్వార్థ ద్వారాలు మూయబడుతున్నాయి, హృదయములో దేవుని ఆత్మ కార్యము జరిగించుట తగ్గుతుంది. ఆ ఆత్మ కార్యం ముగించబడింది అని అంటే ఇంకంతా అయిపోయినట్టే. మనమేమో దేవా నువ్వు అట చేస్తావు, ఇట చేస్తావు, అద్భుతం చేయి. దేవుణ్ణి చూసే దృష్టి గురించి మాట్లాడుతున్నా. సిద్ధపడి వస్తున్నాడు ఆయన, అలంకరింపబడిన వధువును తీసుకెళ్ళడానికి. అలంకరింపబడిన వరుడు వస్తున్నాడు, అలంకరింపబడిన వధువును తీసుకెళ్ళడానికి. ఎట్లా పడితే అట్లా రావట్లేదు ఆయన. మేఘారూఢుడై తనకున్న సైన్య పరివారం అంతటిని తీసుకొని వస్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చే లోక సంఘం ఎత్తపడుతుంది. కడబోరం రోగుతుంది, నిలబడ్డాడు ఆయన, నిలుచుని ఉన్నాడు. ద్వారమునొద్ద నిలుచుండి ఉన్నాను, నేను తలుపు తడుతున్నాను. వింటామా స్వరాన్ని? పెళ్లి పత్రికలు, పెళ్లి ఆహ్వానాలు అయితే వస్తాయి, మన దాకా వస్తాయి, పేరు పెట్టి ఎంత దూరం నుండి అయినా ఆ ఇన్విటేషన్ వస్తుంది. మళ్ళీ పైనుంచి వస్తుందా కడబోర స్వరం? ఆ వినగలిగే స్థితిలో నేనున్నామా? పరీక్ష చేసుకున్న ప్రభుత్వంలో ఈ లవోదికయ్య నాశనమైన స్థితిలో ఉండింది. కానీ మనకి నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే క్రింద వచనం, నేను ప్రేమించు వారిని 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ, వారు ఎంత ఊబిలో చిక్కుపడి ఉన్నా నేను వారిని గద్దించి శిక్షిస్తున్నాను. ఆసక్తి కలిగి మారుమనసు పొందొచ్చు. ఈరోజు నువ్వు నేను ఇలాంటి స్థితిలో ఉంటే ప్రభు వైపు మళ్ళుకుందాం. దేవా నిన్ను కలిగి ఉండలేదు,
నీవు నాకు దిశగా, నీవు నాకు గమ్యంగా ఉండి నన్ను నడిపించట్లేదు. ఆ నడిపింపులో నేను లేను, నాకు ఆ నడిపింపు తెలియదేమో, నేను మార్గం తప్పి తిరుగుతున్నానేమో, గమ్యం లేక తిరుగుతున్నానేమో. నన్ను దర్శించు, నాకు సహాయపడు. నన్ను గురి, నా పరలోకమే గురిగా నన్ను బ్రతికించయ్యా. నీ పరిశుద్ధ రాజ్యమే, నీ సింహాసనమే గురిగా నన్ను బ్రతికించు, నన్ను నడిపించు, నాకు అలాంటి ప్రవర్తన ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. చాలా చివరి దినాల్లో ఉన్నాం. మరలా మనం కలుసుకుంటాం అనే నమ్మకాలు లేదు, అలా జరగదులే అనే ధైర్యం వద్దు. కానీ విశ్వాసం, కలుసుకునే అవకాశాలు రాకపోవచ్చు, ఇలా వాక్యం ధ్యానించుకునే పరిస్థితి దొరకకపోవచ్చు. సమయం ఉండగానే ప్రభు ఇచ్చిన కృపను వినియోగపరచుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనైనా, దిక్కుమాలిన స్థితిలో, దరిద్ర స్థితిలో, గ్రుడ్డివానిగా, పెండ్లి వస్త్రం లేకుండా దిగంబరిగా ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా. నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తున్నానని. ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తున్నావు కదా, నన్ను దర్శించు. నన్ను ప్రేమించి మాట్లాడుతున్నావు, నా పట్ల నీ కనికరం చూపయ్యా. నన్ను నీ రాజ్యం కొరకు, నీ సింహాసనమే గురిగా నన్ను సిద్ధం చేయి. నన్ను అలంకరించు. అలంకరింపబడిన వధువుగా, అలంకరింపబడిన నిన్ను నేను ఎదుర్కోవాలయ్యా. నన్ను దర్శించు, దాటిపోవద్దని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.